గ్యాస్ట్రైటిస్, యాసిడ్ రిఫ్లెక్స్ దీనికి సంబంధించి స్పెషల్గా మనం మాట్లాడుకోబోతున్నాము. దీంట్లో ఏంటంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ కానీ, తర్వాత గ్యాస్ట్రైటిస్ కానీ, ఇన్సోమినియా అంటే నిద్ర లేకపోవడం కానీ, తర్వాత యాంగ్జైటీ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒకటే గూటి పక్షులు అన్నమాట. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తూనే ఉంటాయి. దీనికి రూట్ కాజ్ ఏంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే హైపర్ యాక్టివ్ ఆఫ్ ఆర్గాన్స్ అన్నమాట. ఎందుకు ఇది జరుగుతుంది అంటే ఎక్కువ మన ఆలోచన విధానం అనేది ఎక్కువ ఉండడము, అట్లాగే బాడీ మూమెంట్స్ అనేవి తగ్గడం. ఈ రెండిటి ద్వారా ఏమవుతుంది అంటే ఫ్లూయిడ్స్ ఫ్లో అనేది పెరుగుతుంది సహజంగానే. దీంట్లో కూడా రెండు రకాలు, ఒకటి ఫ్లూయిడ్స్ ఫ్లో అనేది పెరగవచ్చు, రెండోది ఫ్లూయిడ్ ఫ్లో అనేది తగ్గొచ్చు. ఫ్లూయిడ్స్ ఏంటి? అకార్డింగ్ టు సుజోక్ థెరపీ ఏంటంటే హ్యూమిడిటీ అన్నమాట ఇష్యూ. కాబట్టి ఈ హ్యూమిడిటీ ఇష్యూ ద్వారా అంటే ఫ్లూయిడ్ ఫ్లో అనేది తగ్గడం ద్వారా పెరగడం ద్వారానే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఎప్పుడైతే మనం ఈ ఆర్గాన్స్ యొక్క హైపర్ యాక్టివిటీని బ్యాలెన్స్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్కు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది మనం తీసుకురాగలుగుతాము. ఇప్పుడు దీనికి పర్మనెంట్గా క్యూర్ అనేది చేసుకోవడం ఎట్లా అనేది మనం టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. చాలా సింపుల్. ఇదేంటంటే మనకు బ్రెయిన్ అనేది ఇక్కడ ఉంది, సెకండ్ బ్రెయిన్ వచ్చేసి లివర్లో ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చే మెడిసిన్ ఏంటంటే ఫిజికల్ ఆర్గాన్స్కు ఫిజికల్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది, బట్ మైండ్ మీద వర్క్ చేయట్లేదు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి విషయాలన్నీ కూడా డైలీ కొంత నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే టాపిక్ చాలా పెద్దది కాబట్టి ఒకటేసారి అప్లోడ్ చేస్తే అంత టైం మనం చూడలేము. కాబట్టి టాపిక్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు ఫాలో అవుతూ చూస్తూ ఉండండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్గా వేగస్ నర్వ్. చాలామంది కన్ఫ్యూజ్ కావచ్చు, ఏంటంటే మళ్ళీ గ్యాస్ట్రైటిస్ అన్నారు, అదన్నారు, మళ్ళీ వేగస్ నర్వ్ అంటున్నారు అనేది. ఇక్కడ మీరు గమనిస్తే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. వేగస్ నర్వ్ ఏదైతే ఉందో ఇది మనకు డైజెస్టివ్ సిస్టమ్కు, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్కు, సర్క్యులేటరీ సిస్టమ్కు మూడిటికి కనెక్ట్ అయి ఉంది. అంటే ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ ఏదైనా ఉందంటే అది వేగస్ నర్వ్ అన్నమాట. ఇక్కడ చాలామంది మీరు గమనిస్తూ ఉంటే టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు రిలీఫ్ అనేది వస్తుంది, గ్యాస్ట్రిక్లో కానీ యాసిడ్ రిఫ్లెక్స్లో కానీ, తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం అనేది వస్తుంటుంది. దాంతోపాటు ఈ గట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే వీళ్ళకు వేగస్ నర్వ్ అనేది డిస్ఫంక్షన్ అనేది ఉంది అని అర్థం. కాబట్టి ఈ వేగస్ నర్వ్ డిస్ఫంక్షన్ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అట్లాగే ఉంటాయి. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే మన యోగాలో మన మహర్షులు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే భ్రామరి. నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా భ్రామరి మీరు ప్రతిరోజు ఉదయము తర్వాత సాయంత్రం మీరు చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ మీకు ఈ ఇష్యూలలో ఉంటాయి. ఇష్యూలు ఏంటి? గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ యాసిడిటీ, ఇన్సోమెనియా నిద్రలేమి, యాంగ్జైటీ, డిప్రెషన్, వీటన్నిటిలో మంచి రిజల్ట్ అనేది దీని ద్వారా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి మీకు తెలుసు ఆల్రెడీ భ్రామరి అనేది ఎట్లా చేసుకోవాలనేది, బట్ దీంట్లో ఏంటంటే రెండు రకాల భ్రామరీలు ఉన్నాయి. ఓకే, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఇది ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన 5 ఫింగర్స్ కూడా పంచభూతాలకు సంకేతాలు. 5 సెన్సెస్ మనం కంట్రోల్ చేయడానికి ఏంటంటే థంబ్ వచ్చేసి ఇయర్ క్లోజ్ చేయడానికి వాడతాము. దాని తర్వాత ఈ ఫస్ట్ థంబ్ వచ్చేసి మనం స్కిన్ పైన పెడతాము, సెకండ్ ఫింగర్ వచ్చేసి ఐస్, థర్డ్ ఫింగర్ వచ్చేసి నోస్, ఫోర్త్ ఫింగర్ వచ్చేసి మీకు మౌత్ అన్నమాట. ఇక్కడ భ్రామరి మనం 3 టైమ్స్ చేస్తాము త్రిబంధాలతో. మీరు ఈ భ్రామరి చేసిన తర్వాత యానస్ లాక్, తర్వాత స్టమక్ లాక్, చిన్ లాక్ 3 వేయాలి. ఒక 10 హోల్డ్ చేయాలి. బ్రీత్ ఇన్ లేదు, బ్రీత్ అవుట్ ఉండదు. ఈ విధంగా మీరు 3 సార్లు మీరు ఈ భ్రామరి ఉదయం తర్వాత సాయంత్రం మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మొబైల్, టీవీ ఇవన్నీ కూడా ఆఫ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్లలో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. శాశ్వత పరిష్కారం దిశగా నేను చెప్పేటువంటి ఈ టిప్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళతో మీరు
ఈ విషయాన్ని షేర్ చేయండి. ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు.